వెల్కమ్ టు 6 టీవీ. నేను ఆనంద్. ఈరోజు 6 టీవీలో ప్రసారం చేస్తున్నటువంటి ఈ బులెటిన్కి సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రధాన దినపత్రికల్లో ఏ అంశాలు లిఖించాయి, ఏ అంశాలు ప్రధానంగా ఉన్నాయో మీకోసం 6 టీవీ మీ ముందుకు తీసుకొస్తా ఉంది. ఒకసారి అవి చూద్దాం. ఈనాడు పేపర్లో ఉన్నటువంటి, జ్యోతి పేపర్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు మనం చూద్దాం. పివి ఆర్థిక సంస్కరణల యుగకర్తకు అత్యున్నత పౌర పురస్కారం. మాజీ ప్రధాని చరణ్ సింగ్, హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ కు ఈ ఏడాది 5గురికి భారతరత్న, సంస్కరణల సారథి, సిసలైన భారతరత్నం, పీఠాధిపతి అవుదామనుకుంటే ప్రధాని అయినటువంటి యొక్క అంశం చూడొచ్చు. ప్రధాన బాహుభాష కోవిదుడు, ఎన్నిటికో ఆద్యుడు, ప్రజల జీవన నాణ్యత పెరుగుదల పివి చలవే, సాహితీమూర్తి పాములపర్తి నరసింహరావు ఉన్నటువంటి యొక్క అంశం చూడొచ్చు. వ్యవసాయ కృషి రత్నం స్వామినాథన్, అసలైన రైతు నాయకుడు చరణ్ సింగ్. ఇక మనం చూస్తుంటే అత్యున్నత భారతరత్నకు సంబంధించినటువంటి అత్యున్నత పురస్కారానికి సంబంధించినటువంటి అంశం చూస్తే ఆర్థిక సంస్కరణల యుగకర్తకు అత్యున్నత పౌర పురస్కారం లభించినటువంటి యొక్క అంశం చూడొచ్చు. సో మరొక సిచ్యువేషన్ ఇక్కడ చూస్తే పివి హాయంలో కొత్త ఆర్థిక శకానికి నాంది పలికినటువంటి అంశం చూడొచ్చు. ఇక దేశాన్ని ఆర్థిక శక్తిగా మలిచారు, భారత మార్కెట్ల తలుపులను కూడా తెరిచారనేటువంటి ఒక అంశం చూడొచ్చు. మేధావి రాజనీతిజ్ఞుడు మోదీ, పివికి భారతరత్న స్వాగతిస్తున్న సోనియా కూడా ప్రకటించింది. అలాగే మేధావి రాజనీతిజ్ఞుడు అని కూడా మోదీ చెప్పినటువంటి ఒక అంశం చూడొచ్చు. దాంతోపాటు సోనియా కూడా పివికి భారతరత్న స్వాగతిస్తున్నాం, పివికి భారతరత్న ఇవ్వడం మేము స్వాగతిస్తున్నాం అనేటువంటి ఒక అంశం కూడా చూడొచ్చుగా. ఎవరు? సోనియా చెప్పినటువంటి మరొక మాట చూస్తే చంద్రబాబు నాయుడు చెప్తున్నారు, భారత్ను నిలబెట్టింది పివి సంస్కరణలే అనేటువంటి మాట కూడా చంద్రబాబు చేసినటువంటి యొక్క మాట చూడొచ్చు ఇక మనం. సో మొత్తానికి పివికి సంబంధించినటువంటి భారతరత్న ఈ యొక్క పురస్కారానికి సంబంధించినటువంటి అంశం అయితే చూస్తే అందరు కూడా స్వాగతిస్తూ ఉన్నారు. అందరూ కూడా పివికి ఇవ్వడం కూడా కొంచెం ఎట్లా అంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో భారతరత్నను ఇవ్వడం, అందించడం కూడా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నటువంటి అంశంగా చూడొచ్చు. హాథీరామ్జీ మఠం భూముల అమ్మకాలపై యథాతథ స్థితి, విచారణ పూర్తయ్యే వరకు అమ్మకానికి వీల్లేదు. సుప్రీంకోర్టు నుంచి ఢిల్లీ నుంచి తిరుపతి వరకు మఠం భూముల అన్యాక్రాంతం జరిగినటువంటి పరిస్థితి దగ్గర చూస్తున్నాం. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరపాలన్న ధర్మాసనం, అక్రమాల నుంచి కాపాడలేమన్న ఏపీ సర్కార్పై ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూడొచ్చు. హాథీరామ్జీ మఠం భూముల అమ్మకాలపై కూడా యథాతథ స్థితి కొనసాగే అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటు విచారణ పూర్తయ్యే వరకు అమ్మకానికి వీల్లేదని కూడా సుప్రీంకోర్టు వ్యక్తం చేసినటువంటి యొక్క ప్రధాన అంశంగా మనం ఇక్కడ చూడొచ్చు. రైట్, ఇక ఈనాడు పేపర్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు మనం చూస్తే రైట్, ఇక మనం చూసాం పివికి సంబంధించినటువంటి అంశం మనం క్లియర్గా చూస్తున్నాం. సో పివికి భారతరత్న అందించడం కూడా యొక్క దేశానికి సంబంధించినటువంటి గొప్ప విషయంగా కూడా మనం చెప్పొచ్చు. సో మరొక అంశం చూద్దాం. ఆర్థిక సంస్కరణల పితామహుడు పివి దూరదృష్టితోనే పట్టాలెక్కిన దేశ అభివృద్ధి అని కూడా ఇక్కడ మనం చూడొచ్చు. సో మరి ఏబిఎన్లో చూసాం. సో మరి ఈనాడులో కూడా క్లియర్గా తన గురించి అంత క్లియర్గా మనం చూస్తూ ఉంటే సో దేశాన్ని ఏ విధంగా నడిపించాడు అనేది కూడా మనము పివి గురించి మనము ప్రస్తావిస్తే మనము క్లియర్గా మనకు అర్థమవుతా ఉంది. సో మరి మరొక అంశం, కృష్ణా జలాలపై మాటల మంటలు, శాసనసభలో అధికార ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం. ఇక్కడ మనం చూస్తున్నాం, నిన్న శాసనసభలో అధికార ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దాంతోపాటు మాటల యుద్ధం కూడా నడిచినటువంటి అంశం చూడొచ్చు. సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్, మాజీ మంత్రి హరీష్ల మధ్య వాడివేడి చర్చ జరిగింది. ప్రాజెక్టులను అప్పగించబోం అని ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. బోర్డుకు అప్పగించినట్లు మినిట్స్ లో ఉంది అనేటువంటి అంశం కూడా హరీష్ రావు లేవనెత్తినటువంటి అంశం చూడొచ్చు. ఇక సెంటిమెంట్ ను రెచ్చగొట్టేందుకు చూస్తున్నారు అని ప్రతిపక్ష నాయకులు చేస్తున్నారు అని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పినటువంటి ఒక అంశం మనం చూడొచ్చు. సో మనం నిన్న చూస్తే శాసనసభలో అయితే అధికార ప్రతిపక్షాల మధ్య వాడివేడిగా చర్చ జరిగింది. దాంతోపాటు మేమైతే సెంటిమెంట్ను రెచ్చగొట్టేందుకు చూస్తున్నారని కూడా రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు. దాంతోపాటు మినిట్స్ లో ఉంది, బోర్డుకు అప్పగించినట్లు అయితే ఉంది అని కూడా హరీష్ రావు వెల్లడి చేసినటువంటి అంశం చూస్తున్నాం. దాంతోపాటు సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రుల మధ్య అయితే గట్టిగా వాడివేడిగా అయితే చర్చ జరిగినట్టుగా మనం చూడొచ్చు. సో
మరొక అంశం చూద్దాం. గ్రూప్ 4 మెరిట్ జాబితా విడుదల, ధృవీకరణ పత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల వివరాలు త్వరలో వెల్లడి చేసే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక్కడ మనం చూస్తున్నాం TSPS కి సంబంధించినటువంటి అంశం చూస్తే గ్రూప్ 4 మెరిట్ జాబితా విడుదల చేస్తున్నటువంటి ఈ యొక్క అంశం మనం ప్రధానంగా చూడొచ్చు. ABN లో ఉన్నటువంటి మరొక అంశం చూద్దాం. దిశ పేపర్లో ఉన్నటువంటి ప్రధాన అంశం మనం చూస్తే ఈనాడులో ABN లో ప్రచురించినటువంటి శీర్షికనే ఇక్కడ కూడా మనము చూడొచ్చు. సో PVకి సంబంధించి మరొక గ్యారంటీకి సంబంధించి చూద్దాం. 6 గ్యారంటీలపైన ఆసక్తి, నిధుల కేటాయింపుపై ఉత్కంఠ, నేడు రాష్ట్ర బడ్జెట్ ఫస్ట్ టైం సమర్థిస్తా ఉన్న బట్టి విక్రమార్క వెల్లడి చేసినటువంటి అంశం చూస్తున్నాం. 6 గ్యారంటీలపైనే ఆసక్తి ఉంది, నిధుల కేటాయింపుపై ఉత్కంఠ, నేడు రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టే ఈ సిచ్యువేషన్ లో ఫస్ట్ టైం సమర్థిస్తున్నా అని కూడా బట్టి విక్రమార్క వెల్లడి చేసినటువంటి ఒక అంశం చూడొచ్చు. మరి గ్రూప్ 4 కి సంబంధించి కూడా మనం ఇంతకుముందు చూసాం. సో గ్రూప్ 4 ఫలితాల విడుదల, అర్హత సాధించిన 7,26,837 మంది అభ్యర్థులు, వెబ్సైట్ లో జనరల్ ర్యాంకుల జాబితా, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పై త్వరలో ప్రకటన చేసే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. మరొక అంశం చూద్దాం. పేదోడు సీఎం కావడం నచ్చట్లేదేమో అని ఒక ప్రధాన అంశంగా ఇక్కడ చూడొచ్చు. రేవంత్ రెడ్డి వ్యాఖ్య చేసినటువంటి ఆ కుర్చీలో నన్ను చూసి కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారు అని కూడా రేవంత్ రెడ్డి ప్రకటిస్తా ఉన్నారు. సో ఆయన కొడుకు ఉండాల్సిన చైర్లో నన్ను చూడలేదేమో, అందుకే సభకు రావడానికి ఆయన ఇష్టపడలేదు. నిన్న రేవంత్ రెడ్డి ప్రస్తావించినటువంటి ప్రస్తావన అయితే మనం చూస్తున్నాం. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావిస్తారు, మాజీ సీఎం కేసీఆర్ ఎందుకు రావట్లేదు అంటే వాళ్ళ కొడుకు సీఎం ప్లేస్లో, సీఎం రేస్లో ఉన్నాడు, సీఎం కాలేకపోయాడు కాబట్టి ఆ ప్లేస్లో నేను కూర్చున్నా కాబట్టి ఆ ప్లేస్లో నన్ను చూడలేదేమో అని ఆ ఉద్దేశంతో కూడా ప్రస్తావన చేసినటువంటి అంశం చూస్తున్నాం సీఎం రేవంత్ రెడ్డి. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఇందులో మనము క్లియర్గా మనం డిస్కస్ చేస్తే అందులో సభకు అంటే అందుకే సభకు రావడానికి ఆయన ఇష్టపడలేదు. కండ్లల్లో సీసం పోసుకుంటే మనమేం చేస్తాం, రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఇవన్నీ. 80,000 పుస్తకాలు చదివానని చెప్పుకున్నారు, ఆ జ్ఞానాన్ని ప్రభుత్వానికి పంచితే బాగుంటుంది. తెలంగాణ తల్లికి వడ్డనం వజ్ర వైఢూర్యాల బిడ్డను ప్రేమగా చూసుకునే రూపంలో ఉంటుందనుకున్నాం. మేడిగడ్డ మేడి పండుగ మారింది. 2 లక్షల ఉద్యోగాల విషయంలో రెచ్చగొట్టేలా ప్రతిపక్షాల కామెంట్స్. అసెంబ్లీ స్పీచ్ లో సీఎం రేవంత్ రెడ్డి ధన్యవాదాల తీర్మానానికి సభ ఆమోదం తెలిపినట్టుగా మనం ఇక్కడ చూడొచ్చు. సో మరి మొత్తానికైతే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేసినటువంటి ప్రధాన అంశంగా చూస్తున్నాం. సో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తే సీఎం రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతూ ఉన్నారంటే, నేను కుర్చీలో కూర్చుంటే నచ్చలేదేమో, తన కొడుకు సీఎం రేస్లో ఉన్నాడు, ఆ ప్లేస్ తనది అని ఊహించుకున్నటువంటి ఆ సిచ్యువేషన్లో నేను కూర్చున్నా కాబట్టి నచ్చలేదేమో అని చెప్పి కూడా రాలేదేమో అని ప్రస్తావన చేసినటువంటి ఒక అంశం చూడొచ్చు. ఇంకా బీజేపీ విషయానికి వస్తే జహీరాబాద్ ఎంపీ బరిలో చెరుకు కరణ్ రెడ్డి, బీజేపీ టికెట్ దాదాపుగా కన్ఫామ్. హిందూ ధర్మ రక్షకుడిగా గుర్తింపు, రాజకీయ వ్యూహ ప్రచారకర్తగాను అన్ని వర్గాల సేవకుడిగా సైతం ఎంతో మంది ఎమ్మెల్యేల గెలుపునకు కృషి చేసిన అనుభవం, సేవా కార్యక్రమాలతో ప్రచారం షురు చేసినటువంటి యొక్క అంశం చూడొచ్చు. జహీరాబాద్ ఎంపీ బరిలో చెరుకు కరణ్ రెడ్డి ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ చూస్తున్నా. ఇక IAS అరవింద్ కు నోటీసు, శివబాలకృష్ణ అవినీతి కేసులో మరో IAS ఆఫీసర్తో పాటు 6 అధికార పాత్రుల బినామీల అరెస్టుకు సైతం రంగం సిద్ధం. బెయిల్ కోసం ACB కోర్టులో బాలకృష్ణ పిటిషన్ చేసినటువంటి ఒక అంశం చూస్తూ మరొక అంశం చూస్తే నిన్న సోమేష్ నేడు రజత్ మరో మాజీ IAS ఆస్తులపై చర్చ జరుగుతూ ఉంది. నిన్నటి వరకు మాజీ CS సోమేష్ భూముల విషయంలో అనుమానాలు తలెత్తగా తాజాగా రిటైర్డ్ IAS రజత్ కుమార్ భూముల విషయంలో హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి చూస్తున్నాం. పేరుకు మాత్రమే IASలు IPSలు మనం చూస్తా ఉన్నాం. సో మరి ఇక బ్యాక్గ్రౌండ్ లో నడిచింది మాత్రం ఆస్తుల నింపుదల, డబ్బు సంపాదించడం, ఏ విధంగా డెవలప్ అవ్వాలి అనేటువంటి ఇది మాత్రం బ్యాక్గ్రౌండ్ నడుస్తాం. సో పైనికి మాత్రమేమో చూస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ప్రతిదీ కూడా అవినీతి అక్రమాలు జరిగితే లేవనెత్తి వారిని పట్టుకొని వారికి శిక్ష పడేలా చేసేటువంటి వీరే ఇలాంటి సిచ్యువేషన్లో ఉంటే మరి కామన్ పీపుల్ ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు అనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారచ్చు. మరొక అంశం, గ్రానైట్ పై విజిలెన్స్ ఉమ్మడి కరీంనగర్ లో నిబంధనలకు విరుద్ధంగా పనులు, ప్రభుత్వానికి ఇప్పటికే ఫిర్యాదులు, వాటి అనుమతుల రద్దుకు సర్కార్ ప్లాన్, సీక్రెట్ గా ఆధారాలు సేకరిస్తున్న అధికారులు, త్వరలోనే యాక్షన్ తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. గ్రానైట్ పై విజిలెన్స్ అధికారుల
మూకుమ్మడి దాడి చేసే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ప్రభుత్వానికి ఇప్పటికే ఫిర్యాదులు కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరొక అంశం, 3వ సీటుపై కాంగ్రెస్ ఫోకస్. రాజ్యసభ విషయంలో ఆలోచన, అభ్యర్థిని నిలబెట్టేందుకు ప్లాన్ చేస్తా ఉన్నది. దాంతోపాటు బీఆర్ఎస్ లో మొదలైన గుబులు. ఇప్పటికే సీఎంను కలిసిన పలువురు కారు పార్టీ ఎమ్మెల్యేలు. క్రాస్ ఓటింగ్ జరుగుతుందనే ఆందోళన. సొంత పార్టీ ఎమ్మెల్యేల కదలికలపై గులాబీ అధిష్టానం నిఘా పెట్టినటువంటి పరిస్థితి చూస్తున్నాం. సో మొత్తానికి అయితే రాజ్యసభకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ చూస్తే ఎమ్మెల్యేలకు సంబంధించి ఇప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్లో రాజ్యసభ విషయంలో ఆలోచన చేసేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. 3వ సీట్ ఇప్పుడు 2 మాత్రం కన్ఫామ్గా కాంగ్రెస్కి ఫిక్స్ అయినటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి మెజారిటీ ఉన్నా కూడా క్రాస్ ఓటింగ్ చేసి ఈ సీటును కూడా, ఈ రాజ్యసభ సీటును కూడా, ఎంపీ స్థానాన్ని కూడా కైవసం చేసుకోబోతున్నారు అని కూడా గుబులు అయితే బీఆర్ఎస్ పార్టీలో మొదలైంది. మరి గుబులు మొదలైనటువంటి ఈ పరిస్థితిలో ఇక్కడ సొంత పార్టీ ఎమ్మెల్యేల కదలికలపై కూడా గులాబీ అధిష్టానం నిఘా పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మరొక అంశం చూద్దాం. భోపాల్ హైకోర్టుకు మార్చండి అనేటువంటి ఒక అంశం చూస్తున్నాం. ఓటుకు నోటు కేసుపై సుప్రీంకోర్టు పిటిషన్. రేవంత్ కు వ్యతిరేకంగా జగదీష్ రెడ్డి దాఖలు. 4 వారాల్లో రిప్లై ఇవ్వాలన్న బెంచ్. రేవంత్ సహా 4గురికి నోటీసులు జారీ చేసినటువంటి అంశం చూస్తున్నాం. ఇంకా పాక్లు హంగ్. భుట్టో పార్టీతో కలిసి ప్రభుత్వ ఏర్పాటు. నవాజ్ షరీఫ్ ప్రభుత్వంలో చేరాలని భారీ సంఖ్యలో గెలుపొందిన స్వతంత్రాలకు పిలుపు. ఇండిపెండెంట్ గా పోటీ చేసి సత్తా చాటిన ఇమ్రాన్ అనుచరులు అనేటువంటి ఒక అంశం చూస్తున్నాం. మే 6న టిఎస్ ఈ సెట్. ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 16 వరకు అప్లికేషన్స్. జూన్ 3న లాసెట్. మార్చి 1 నుంచి ఏప్రిల్ 15 వరకు దరఖాస్తులు. షెడ్యూల్ రిలీజ్ చేసినటువంటి ఒక వార్త చూస్తున్నాం. ఇక వెలుగు పేపర్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు చూద్దాం. ఇక మనము అన్ని పేపర్లో చూసినటువంటి అంశమే మనం చూస్తా ఉన్నాం. పీవీకి సంబంధించి మరొక అంశం, రాచరిక ఆనవాళ్లు చెరిపేస్తున్నాం, ప్రజలు కోరుకున్న ఆత్మగౌరవ చిహ్నాలు తెస్తున్నాం, సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించేస్తారు. సో నిన్న జరిగినటువంటి అసెంబ్లీకి సంబంధించినటువంటి డిస్కషన్లో ఈ యొక్క మాటలు చేస్తూ ఉన్నారు. రాచరిక ఆనవాళ్లు చెరిపేస్తున్నాం, ప్రజలు కోరుకున్న ఆత్మగౌరవ చిహ్నాలు తెస్తున్నాం అనేటువంటి మాట కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. దాంతోపాటు తెలంగాణ తల్లి విగ్రహం మన అమ్మలా చూడాలి, రాష్ట్ర చిహ్నం ప్రజలకు దర్పణం పట్టాలి, ప్రజాభిప్రాయం మేరకు టీఎస్ ను టీజీగా మారుస్తున్నాం, గ్రూప్ 1 వయోపరిమితి 46కు పెంచుతున్నాం, ప్రతిపక్ష నేత కేసీఆర్ సభకు రావాలి, ఆయన వస్తే 13న మేడిపండు అందం చూద్దాం, కేసీఆర్ డైనింగ్ టేబుల్ మీదనే కృష్ణా నీళ్ల దోపిడికి కుట్ర, పులుసు తిని అలుసు ఇచ్చిందే బీఆర్ఎస్ నేతలు, రాష్ట్ర పునర్నిర్మాణానికి అన్ని పార్టీలు సహకరించాలని పిలుపు చేసినటువంటి ప్రధాన అంశంగా ఇక్కడ మనం చూడొచ్చు. ఇయాలే రాష్ట్ర బడ్జెట్, ఈ రోజే రాష్ట్ర బడ్జెట్ అనేటువంటి ఒక అంశం చూస్తున్నాం. మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బట్టి విక్రమార్క, మండలిలో సమర్పించనున్న మంత్రి శ్రీధర్ బాబు 2.95 లక్షల కోట్లతో 2024-25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడతా ఉన్నారు ఈ రోజు. మరొక అంశం, ఐఏఎస్ అరవింద్ కుమార్ 10 కోట్ల అడిగిండు. సో ఇందులో మనము డిస్కస్ చేస్తే అందులో ₹1 కోటి ఇంటికెళ్ళి ఇచ్చా. ఏసీపీకి ఇచ్చిన వాంగ్మూలంలో శివబాలకృష్ణ వెల్లడి చేశారు. 12 ఎకరాల ల్యాండ్ సెటిల్మెంట్ చేసి 10 కోట్లు ఇవ్వాలని అన్నాడు. బిల్డర్లు, రియల్టర్ల నుంచి లంచం డబ్బులు కలెక్ట్ చేసి ఇచ్చేవాడినే తన ల్యాండ్ కు రోడ్ వేయాలని సోమేష్ ప్రెషర్ చేసినట్లు కూడా ఈ యొక్క వాంగ్మూలంలో మనకు క్లియర్ గా కనిపిస్తా ఉంది. ఇక గ్రూప్ 4 ఫలితాలు రిలీజ్ చేశారు అనేటువంటి ప్రధాన అంశం కూడా అన్ని పేపర్లో మనం చూస్తా ఉన్నాం. సో మొత్తానికి ప్రతి పేపర్లో ఉన్నటువంటి ప్రధానంగా ఉన్నటువంటి అంశం పీవీకి సంబంధించి ఇచ్చారు, అసెంబ్లీకి సంబంధించారు. సో మరి ప్రపంచంలో ఉన్నటువంటి వార్తా విశేషాలని ముందుకు తెస్తా ఉంది ఈ ప్రోగ్రాం ద్వారా.